ఏపీలో కమలదళాన్ని తిరుగులేని శక్తిగా నిలబెడతానని బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాను తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలని పార్టీ నేతలు గళమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే మాధవ్ను పురంధేశ్వరి అభినందించి బాధ్యతలు అప్పగించారు. పార్టీ నేతలంతా మాధవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒకంత ఆత్మస్థైర్యాన్ని బలాన్ని పుంజుకుంటూ అడుగు ముందుకు వేశాను. ప్రతిఘటించిన వారి దగ్గర నుండి ఎందుకు ప్రతిఘటిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అన్వయించుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ అడుగు ముందుకు వేశాను. కొన్ని నిర్ణయాలు నాకు అంత రుచించకపోయినా కూడా పార్టీకి మంచి చేకూర్చాలి, లాభం చేకూర్చాలి అనేటువంటి భావన తప్పించి నా ఈ 2 సంవత్సరాల ప్రస్థానంలో వేరే ఆలోచనకి తావు లేదు. ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది. ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 1996 ప్రాంతంలో గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు, తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చోట్లో కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి చేస్తున్న సహాయం, ఏ పథకాలైతే గ్రామానికి వచ్చాయి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కూటమి మిత్రధర్మం పాటిస్తూనే రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ నేతలు ఈ సందర్భంగా గళమెత్తారు. బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలన్నారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ ఆ దిశగా కృషి చేయాలని కోరారు. డెఫినెట్గా మనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి అహంభావంతో ముందుకెళ్తాం మరీ ఇబ్బంది. మన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మిగిలిన కూటమి పార్టీలతో న్యాచురల్గా ఉంటాయి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి చాలా పొటెన్షియల్ ఉంది. ఈరోజు 29 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి డీలిమిటేషన్ జరిగి సుమారుగా 33% మహిళలకు రిజర్వేషన్ వెళ్తే సుమారుగా 33% సీట్లు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ప్రతి చోట మిత్రధర్మం పాటిస్తూ భారతీయ జనతా పార్టీని అంచెలంచెలుగా పైకి తీసుకొస్తారని చెప్పి మన అధిష్టానం నమ్మకం. ప్రతి ఒక్కరూ ఆశ మీద ఉన్నారు. మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకున్నంత తీరులో లేదు. ఇది అందరూ చెప్పే మాట. మన పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగాల. అసలు మనం ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే. ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృషి పాత్ర వహించి కఠినంగా ప్రవర్తించాలి. అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు. 8 నెలల్లో జరిగే ఎలక్షన్లో కానీ రేపు మన కోటా పెంచుకునేదానికి ఇప్పుడు కేవలం 10 ఎమ్మెల్యేలు 6 ఎంపీలే ఇచ్చినారు. దాని మినిమం డబల్ చేయాలా. 12 మంది ఎంపీలకు 20 మంది ఎమ్మెల్యేలు స్థానం చేయాలా. భారతీయ జనతా పార్టీ కనుక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. మాట్లాడితే అంటున్నారు 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? ఇట్ ఈస్ రిడిక్యులస్. తప్పనిసరిగా ఈ 5% మల్టీఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది, మీకు 5% ఇస్తామంటే కుదరదు. ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కూటమి తప్పనిసరిగా కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సమన్వయంతో పనిచేయడం వేరు, మన పార్టీని మనం అభివృద్ధి పరచుకోవడం వేరు. నేనేమంటానంటే 5% 10% కాదు, రాష్ట్రంలో మనమే 5% 10% 25% వేరే పార్టీలకు ఇచ్చేటువంటి
స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయాన్ని మాధవ్ గారి నాయకత్వంలో ప్రస్తావిస్తూ మనకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికైనా ఈ పార్టీ ఏ రాష్ట్రాన్ని అధికారంలోకి రాకుండా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి భారతీయ జనతా పార్టీ హిస్టరీలో లేదు, డిక్షనరీలో లేదు. టైం పడుతుందంటే ఇవాళ ఏదన్నా అడిగితే రాష్ట్రంలో బీజేపీ బలం పెరగాలంటే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఏపీలో బీజేపీ విస్తరించడానికి ఇంకా 43% అవకాశం ఉందన్నారు. ఇవాళ ఏదన్నా అడిగితే అక్కడికి వెళ్తే మమ్మల్ని కలెక్టర్ పట్టించుకోలేదండి. ఎందుకు పట్టించుకోలేదు? ఒకరు ఇద్దరు 10 మంది ఎక్కిపోతే కాదు, ప్రతి బూత్ నుంచి 200 కార్యకర్తల నిర్మాణం జరగాల. ఎక్కడికన్నా వెళ్తే మండల స్థాయిలో వెళ్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు 500 మంది కార్యకర్తల్లో వస్తాడంటే వినని కలెక్టర్ ఉండడు, వినని అధికారి ఉండడు, వినని ఎస్పీ ఉండడు. మనం బలం పెంచుకున్న నాడే మనల్ని గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కూర్చొని సమావేశం నిర్వహించుకుంటే బలం పెరిగిపోద్దా? 57% ఓట్లు వచ్చాయి మనకు మొన్న సంకీర్ ప్రభుత్వానికి. కానీ 43% శూన్యం ఉందా లేదా? ఆ మిత్రధర్మాన్ని పాటిస్తూనే ఆ 43%లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కార్యకర్తల బలమే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడుతుందనే నమ్మకం కూడా నాకుంది.